సాటి దొంగలకు తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో ఏమో గివిని దొంగ పనితనం గురించి. అతను పక్కా క్రిమినల్, నోటు చాటు మోసాల్లో ఆరితేరాడు. కథ కటకటాలకు చేరింది. గైస్, ఇన్ని రోజులు మీకు చెప్పకుండా దాచేశాను, అయినా మీకేం తెలిసి చెప్పండి ఈ అమాయకమైన ఫేస్ వెనకాల ఒక క్రిమినల్ ఉంటాడని. నేను ఇలాంటి క్రైమ్స్ చేశానంటే మీరు అస్సలు నమ్మరు. మా ఫ్రెండ్ దగ్గర ఉన్న ఎరేజర్ లేపేశాను, అలాగే మా ఇంట్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తినేశాను. ఇలా కాదు గైస్, ఇంకా అదండి దొంగలించడం స్టార్ట్ చేద్దాం. అయినా మీలో కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట గైస్, చేసుకోండి మరి. బొమ్మగానే ఇది. వెళ్లే ముందు దొంగని కదా ఏదైనా మంచి చేయాలి, అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ బబుల్ యాప్. మీరు వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో గంటలు గంటలు చాట్ చేసే వాళ్ళైతే ఏముంటుంది చెప్పండి, అక్కడ అదే బోరింగ్ ఫాంట్, పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి ఈ బబుల్ యాప్ యూజ్ చేస్తే మీరు చాలా యూనిక్ గా కనబడతారు. లైక్ రే వీడేంట్రా ఇలా చాట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎక్కడివిరా అని అంటారు. అండ్ ఇందులో మీరు లాంగ్వేజ్ ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ, తమిళ్, తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ అన్ని ఉన్నాయి ఇందులో, స్కూల్లో నేర్పినవి కూడా. అలాగే గైస్, ఈ యాప్ లో మీరు చాలా యూనిక్ వేలో చాటింగ్ అనేది చేయొచ్చు. ఇందులో మనకి యానిమేటెడ్ ఎమోజీస్ ఉంటాయి విత్ సౌండ్ ఎఫెక్ట్స్. అలాగే ఇందులో మీరు ఫాంట్ ని హైలైట్ చేసి కూడా పంపించొచ్చు. లైక్ ఇలా అన్నమాట, అవతలి వాళ్ళు అబ్బా ఏంట్రా ఇది అనాలి. అండ్ ఇందులో ఇంకొక మంచి ఫ్యూచర్ ఏంటంటే గైస్, మీ యొక్క ఫోటోని ఒక స్టిక్కర్ లాగా మార్చొచ్చు. ఫోటో చూసి భయపడకండి. సో మీరు ఇలా మీ ఫోటోని ఒక స్టిక్కర్ లాగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇలా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. యో వాట్సాప్, యూ కాంట్ సీ మీ. అండ్ ఇలా చాలా ఫన్నీ స్టిక్కర్స్ అయితే ఈ యాప్ లో ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, లేట్ చేయకుండా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పదండి గైస్, వెళ్ళి ఇక్కడున్న మనీ అంతా దొంగలిద్దాం. గన్ను తీసేసుకున్నాను. ఇప్పటి నుండి ఒక గొర్రెలా కాదు, ప్రొఫెసర్ లా ఆలోచిద్దాం. దిక్కుమాల కాకులు అరవకండి, కాకులు అరుస్తున్నాయంటో. $2000 ఇస్ రిక్వైర్డ్ టు లీవ్. వాట్, ఏంటిది ఇంతకి? సూపర్ మార్కెటా? ఓ ఏమో, దీనికే ప్రొఫెసర్ గిఫిసర్ అని బిల్డప్ ఇచ్చానా? దీంట్లో ఏముంటాయి, పెద్ద తొక్క, ఉప్పు పప్పు తప్ప. ఓ ఇదే అనుకుంటా గైస్ మన కారు. ఇంత పెద్ద కార్ పెట్టుకొని ఈ చిన్న సూపర్ మార్కెటా? అంటే ఇక్కడ దొరికిన కట్టేసి కొడతారు లేండి, అది వేరే విషయం. ఓ ఈ కార్ ఏదో బాగుందే. పోయేసరికి ఆ టైర్లు ఎత్తుకెళ్దాంలేండి. ఎనీవేస్ గైస్, లోపలికి వెళ్లే ముందు చుట్టుపక్కల మొత్తం చూసేద్దాం. ఎవరు లేరు. ఇప్పుడు అంతా కొనేవాడిలా బిల్డప్ ఇద్దాం పదండి. ఓ దీని పేరు చూడండి, షాప్ అండ్ గో అంట. లేదు, దీని పేరు రాబ్ అండ్ గో. కొనుక్కొని వెళ్ళిపోవడం కాదు, దొంగలించి వెళ్ళిపో. ఇక్కడ ఎవడో ఉన్నాడు. హలో సార్. ఓ అమ్మో, వీడు నాకన్నా పెద్ద దొంగలాగా ఉన్నాడు. హలో సార్, నేను ఈ స్టోర్ కి సెక్యూరిటీని. నా కోసం ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తారా? ఏంటి చిప్సా? ఓ చిప్సా, సర్లే. ఎనీవేస్ గైస్, లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఏంటి సౌండ్? ఓకే, డోర్ బెల్ అనుకుంటా. ఓ లోపల చాలా మంది ఉన్నారు కదా. హలో సార్, వెల్కమ్ టు మై స్టోర్. మీరు కొన్న తర్వాత పరారు కాకండి, నా దగ్గరకు వచ్చి పైసలు కట్టండి. ఓ ఆ గుండోడికి నా మీద అనుమానం వచ్చినట్టే ఉంది గైస్. ఇవేంటో చానో చిప్స్ అంట. 0% మోర్ ఫ్యాట్. లేదు 180% మోర్ ఫ్యాటా? వాట్? తింటే నాలాగైపోతారు. ఊరి నాయన, అంత అదృష్టం మాకు వద్దులేరా. ఇది చూడండి, ప్రింగిల్స్. నిజమైన ప్రింగిల్స్ ఓడు ఈ పేరు చూసాక బాయలొద్దునికి చచ్చిపోతాడేమో. ఇవన్నేంటి ఇక్కడ? ఓ ఇవి ఆల్కహాల్ అనుకుంటా, మనం తీసుకురావట్లేదు. మా ఆయనకు తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్లపోతే తంతాడేమో. దాంతో పాటే ఆ చానో చిప్స్ తీసుకెళ్లి ఆ నోట్లో కుక్కు, వాడిలా తయారవుతాడు. హాలను చెయ్యకు బ్రో. నువ్వెవరబ్బి నెక్కరు బండి వేసుకొని వచ్చేసావు షాప్ కి? ఏంటి ఇంతసేపు చూస్తున్నాడు? దీన్ని చూస్తే తినేసినట్టేనే ఏంటి? ఇదెక్కడి మాయాదీపం మాయరా మామ. ఎనీవేస్ గైస్, ఇక్కడికి మనం వచ్చింది ఇలా మాట్లాడడానికి కాదు. ఆ $2000 ని ఎలాగైనా దొంగలించాలి. మనీ ఎక్కడ పెట్టాడంటారు? సార్, మీ నెక్కర్ షాపింగ్ అయిపోతే ఇక్కడికి వచ్చి బిల్ చేపించుకోండి. ఓ ఈ గుండోడి దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుంటా గైస్. సార్, మిమ్మల్ని చూస్తే పిల్లలు ఎత్తుకపోయేవారులా ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఓ అమ్మ, వీడికి డౌట్ వచ్చినట్టుంది. అదేం లేదు. ఇదేంటి కింద? ట్రిక్. వాట్? టిక్ టాక్ ని టకాటాక్ చేసేసినట్టు టిక్ టాక్ ని ట్రిక్ చేసేసారు కదరా. భలే మోసం చేశారా మావా. ఇటు సైడ్ వెళ్ళేసి చూద్దాం, డబ్బులు ఎక్కడ పెట్టాడు. ఓ వీడెవడికో ఫోన్ చేస్తున్నాడు ఏంటి? రే ఎవడికి ఫోన్ చేసావురా? అయ్యా గైస్, నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. త్వరగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం. రే గుండోడా, డబ్బులు ఎక్కడ పెట్టావురా? ఓ నో, వీడు చెప్పట్లేదు. ఏంటది? ఊరి నాయన, పోలీసులు వచ్చేసారు. దొరికేసాను గైస్ నేను. ఈ గుండోడు ప్లాన్ అంతా చెడగొట్టేశాడు. ఇంకా ఉన్నారా? ఊరి నాయన వచ్చేసారు ఇక్కడ వరకు. ఇలా కాదు గైస్. రే గుండోడా, ఓపెన్ ద రిజిస్టర్. కాల్ చేస్తున్నారు. సారీ సార్, చంపేశారు. తీ డబ్బులు త్వరగా తీయి. వచ్చేసారు. సారీ సార్, దొంగతనంకి వచ్చి అందరిని చంపేస్తున్నాను. సో సారీ సార్, రెస్ట్ ఇన్ పీస్. కాల్ చేస్తున్నారు. ఓ నో, ఇలా బుక్ అయ్యానంటే ఇంకా చాలా మంది వస్తున్నారు. లేదు నేను వాళ్ళని చంపకూడదు. కాల్ చేస్తున్నారు. ఓ హెల్త్ అంతా పోతుంది. త్వరగా వచ్చేసారు. వద్దురే.
కాల్చేశారు. అమాయకపు దొంగని చంపేశారు కదరా. ఎనీవేస్ గైస్ మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి డబ్బులతో సహా గుండోని కూడా లేపుకెళ్దాం. ఓకే గైస్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. లోపలికి వెళ్తున్నాను. ఈ గుండోడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి గన్ను పెట్టేద్దాం డౌట్ రాకముందే. ఓకే చుట్టుపక్కల ఎవరు లేరు కదా. 3, 2, 1 కమాన్ డబుల్ ది దొంగ వివేక్ ఇస్ హియర్. ముందు రిజిస్టర్ ఓపెన్ చేయి. గుండోడా ఫోన్ చేస్తావా? కమాన్ తీ. ఓకే సార్ నన్ను ఏం చేయకండి తీస్తున్నాను. ఇంకా కాప్స్ అయితే రాలేదు. ఓకే మనీ అయితే తీసేశాడు. ఓహో వి గాట్ $2000 గైస్. ఓకే ఓపెన్ ద సేఫ్. సార్ కావాలంటే చిప్స్ ప్యాకెట్ కూడా తీసేసుకోండి నన్ను ఏం చేయకండి. ఓ నో పోలీసులు వచ్చేసారు. త్వరగా సేఫ్ ఓపెన్ చేయరా గుండోడా. ఓపెన్ చేస్తున్నాను సార్. కాప్స్ వచ్చేసారు. వేరే దారి లేదు గైస్ ఇంకా. సారీ సార్ మీకు అయిపోయాక చానో చిప్స్ ఇస్తాను. చచ్చాక చిప్స్ తింటారా నా బాట. ఓ అది నిజమేగా. త్వరగా సేఫ్ లో ఉన్న డబ్బులు తీసేసుకుందాం. $3000 $4000 $5000. ఎస్ గైస్ ఫైనల్ గా $8000. మన రాబరీ సక్సెస్ అయినట్లే. కాప్స్ ఎవరు లేనట్టున్నారు. వెళ్ళొస్తారా గుండోడా. లాగేసుకున్నారు కదరే మొత్తం. హ్యాపీగా ఉండండి. కాప్స్ ఇంకా ఉన్నారు. ఏం చేద్దాం వేరే దారి లేదు. సారీ సార్. ఇద్దరు కలిసి ఒక్కని కాల్చుతున్నారు. ఓ చచ్చాను. వెనకాల కూడా ఉన్నాడు. మెల్లిగా వాడిని కాల్చిద్దాం. 3, 2, 1 గో. చీ గైస్ ప్లాన్ అంతా నాశనం అయింది. ఇప్పుడు కొంచెం కాప్స్ రాకముందే బయటకు వెళ్దాం. ఓకే గన్ను తీసేసుకున్నాను. లోపలికి వచ్చేసాను. పదండి గుండోడి దగ్గరికి వెళ్ళిపోదాం. రే గుండోడా తీరా డబ్బులు. తీస్తున్నాను సార్. నా షాప్ మీద పడ్డారేంటి మీరు? ఇంకా చానో చిప్స్ ఒక్కడు కూడా అమ్ముడుపోలేదు. ఓకే డబ్బులు వచ్చేసాయి. వెళ్ళు సేఫ్ ని కూడా ఓపెన్ చేయి. ఓకే సార్ నన్ను ఏం చేయకండి. మీకు కావాల్సిన ఇచ్చేస్తాను. వెళ్ళురా గుండోడా. పెళ్లి కూతురు నడిచినట్టు నడుస్తున్నావు. త్వరగా. మళ్ళీ కాప్స్ వచ్చేస్తారు. ఏంటిది టై అప్ హోస్టేజా? ఓకే మనం వీడిని పట్టేసుకోవచ్చు అనుకుంటా. ఓహో వీని కట్టేశాం గైస్. ఓకే సేఫ్ లో డబ్బులు తీసేసుకుందాం. రే వీడెవరు రయ్య అలా వెళ్ళిపోతున్నాడు. సూపర్ మ్యాన్. లెట్స్ గో. సేఫ్ లో డబ్బులు తీసేసుకున్నాను. ఏంటిది గేమింగ్ సెటప్ ఉంది ఇక్కడ. గుండోడు గేమ్స్ ఆడతాడు అనుకుంటా బోర్ కొట్టినప్పుడు. ఎనీవేస్ గైస్ బయటికి వెళ్ళి తప్పించుకుందాం. ఓ నువ్వు వచ్చేసారు కాప్స్. అరే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళని కొట్టేసి వెళ్ళడమే ఇంకా. కమాన్. అయ్యా మధ్యలో గుండోని చంపేశాము. సారీ రా గుండోడా. నాకు డబ్బులు ఏమొద్దు. గుండోడే కావాలి. తొక్కేశారమ్మా. కాప్స్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు గైస్. పదండి. ఇంకా ఉన్నారు. గైస్ మొత్తానికైతే అందరినీ చంపేశాము. $8000కి 8 మంది పోలీసులను చంపేశాము. పాపం రిప్పు. ఆగండి ఇక్కడ చిప్స్ కావాలని ఒకటి ఉండే కదా. చిప్స్ తినక ముందే పోయాడేంటి. ఇన్వెస్ట్ పదండి మళ్ళీ కాప్స్ వచ్చేస్తారు. యు ఎస్కేప్డ్ విత్ $8000. పార్టీ లేదా పుష్ప? మరి వివేక్ దొంగ అంటే అలాగేలా ఉండదు. అప్పటికే 3 సార్లు చచ్చిపోయాను. ఓకే గైస్ ఇప్పుడు వెళ్ళి ఒక జ్యువెలరీ షాప్ ని దోచుకోబోతున్నాను. గోల్డ్ డైమండ్స్ అన్ని దొంగలిద్దాం పదండి. గన్ను తీసేసుకున్నాను. యు నీడ్ $20,000 ఇస్ రిక్వైర్డ్ టు లీవ్. వామ్మో పెద్ద అమౌంటే ఇది. పదండి గైస్ అనుమానం రాకుండా లోపలికి వెళ్ళిపోదాం. చూడండి సెక్యూరిటీ కూడా లేడు దీనికి. నాలాంటి దొంగ రాడనుకుంటున్నారా ఏంటో మరి వీళ్ళు. పదండి లోపలికి వెళ్దాం. హలో సార్ వెల్కమ్ టు మై జ్యువెలరీ షాప్. వాడి వైపు చూడకుండా ఉందాం. చూస్తే డౌట్ వచ్చి ఫోన్ చేస్తాడు. ఇక్కడ వాచెస్ ఉన్నాయి. లేపుకెళ్ళిపోదాం వీటిని కూడా. వీడే కదా సూపర్ మార్కెట్ లో నెక్కరు బనీన్ వేసుకొని ఉంది. కనీసం ఇక్కడికి టీ షర్ట్ వేసుకొని వచ్చాడు. మంచి పని చేసావు బ్రో. చూడలేకపోతున్నాం. గైస్ షాప్ లో ఓనర్ వీడే అనుకుంటా. హాయ్ సార్ మాది షాప్ లో మీకు ఏది నచ్చితే అది చెప్పండి. ఏం నచ్చలేదు గానీ గైస్ క్యాష్ కౌంటర్ ఇక్కడే ఉంది. ఇంకా లోపల ఏమున్నాయి? ఇది వాడి ఆఫీస్ అనుకుంటా. ఇక్కడ కూడా ఏం లేనట్టే ఉన్నాయి. అదిగోండి అక్కడ లాకర్ ఉంది. ఇంకా పదండి వాడి మీద గన్ను పెట్టి లాకర్ లో డబ్బులు తీసేసుకుందాం. ఎవరు చూడట్లేదు కదా. ఓకే కమాన్ హ్యాండ్స్ అప్. సార్ నీకి కావాల్సింది ఇస్తాను. నాకి వదిలేయండి. ఏంటి నాకి వదిలేయాలి? ఏం మాట్లాడుతున్నావు? కమాన్ ఓపెన్ ద రిజిస్టర్. ఓకే ఓపెన్ చేసేసాడు. మనీ తీసేసుకుందాం. వి గాట్ $2000. కమాన్ ఓపెన్ ద సేఫ్. వీడైతే ఇంకెవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. కాప్స్ అయితే ఇంకా రాలేదు. కమాన్ ఓపెన్. కాల్చి పడేస్తాను లేదంటే. నాది ఓపెన్ చేస్తుంది సార్. వీడి చేతులు కాళ్ళు కూడా కట్టేద్దాం. ఎవరికి చెప్పకుండా ఉంటాడు. ఏంట్రా మీరు ఇలా వెళ్తున్నారు? ఓకే కమాన్ లాకర్ లో డబ్బులు తీసేసుకుందాం. నైస్. వి గాట్ $32,000 గైస్. బంగారం షాప్ పెట్టి బాగానే సంపాదిస్తున్నాడు వీడు. కాప్స్ వచ్చారంటారా? కాప్స్ వచ్చేసారు గైస్. అయ్యా ఇరుక్కపోయాను. ఇంకా మళ్ళీ కాల్ చేయడమే వాళ్ళని. సారీ సార్. కాల్స్తున్నాడు. సావు. చాలా మంది వస్తున్నారు ఇంకా. నో ఎలా ఇప్పుడు ఏం చేద్దాం గైస్? ఇదేంటి టేక్ హాస్టేజా? ఓకే మనం వీడిని ఇలా వాడుకోవచ్చు. ఇలా ఉంటే కాప్స్ మనల్ని కాల్చారనుకుంటా. ఎరా కాల్వండి. ఇప్పుడు కాల్వండి. కాలుస్తున్నా నిజంగానే. ఇలా ఉన్నప్పుడు షూట్ చేయరాదు అనుకుంటా. ట్రై చేద్దాం. ఓకే షూట్ చేయొచ్చు గైస్ మనం. డిష్ అవతల ఎరా నీకు సపరేటా? ఓయమ్మో ఇంతమంది వస్తున్నారేంటి? మోసం చేశారు కదరా. 4 వస్తారనుకుంటే 40 మంది వచ్చారు.
चीटिंग करते। గైస్ పదండి ఈసారి డైరెక్ట్ గా ఓనర్ తలకే పగలకూడదాం. కమాన్ 3, 2, 1 హ్యాండ్స్ అప్. ఓపెన్ ద సేఫ్. ఈ రిజిస్టర్ ని మనం ఓపెన్ చేయొచ్చు అనుకుంటా. ఎస్ ఓపెన్ అయింది, డబ్బులు తీసేసుకున్నాను. కమాన్ లాకర్ ఓపెన్ చేయి. ఇదేంట్రా సిగ్గుపడుతున్నావు, లాకర్ ఓపెన్ చేయంటే. ఎనీవేస్ లాకర్ ఓపెన్ చేశాడు, అన్ని డబ్బులు తీసేసుకుందాం. పదండి త్వరగా కాప్స్ రాకముందే కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళొస్తారా బాటా? నీది మోసం నాది ఎప్పుడు చూడలేదు సార్, మళ్ళీ రాకండి. ఇదేంటి ఇక్కడ కాప్స్ ఇంకా రాలేదు. లంచ్ బ్రేక్ అనుకుంటా, తింటున్నారేమో పాపం. అయ్యో వస్తున్నారు, పదండి. యు ఎస్కేప్డ్ విత్ $27,000 అంటే 20 lakhs రూపీస్. ఓ ఈ పనేదో బాగుంది, యూట్యూబ్ మానేసి చేయాల్సిందే. గైస్ ఇప్పుడు చేయబోయేది ఒక మాస్టర్ మైండెడ్ బ్యాంక్ రాబరీ. ఇంతవరకు మీరు చూసుండరు, వినుండరు, తెలియని కూడా తెలియదు. బిస్కెట్ బ్యాంకు మొత్తం ఎంతో తెలుసా? $100,000. దొంగ వివేక్ ధనవంతుడు అయిపోతున్నాడు ఫ్రెండ్స్. పదండి గైస్, దెబ్బకి బ్యాంకులో పైసలు వేయాలంటే భయపడాలి. గన్ను తీసేసుకున్నాను. బ్యాంక్ ఏది? వాట్ ఇదే? $10,000 is required to leave. ఓ మై బ్యాంక్ $10,000 ఏనా లేపుకెళ్లాల్సింది? ఈ బ్యాంక్ ఏంటి ఏదో రెస్టారెంట్ లాగుంది. ఎనీవేస్ గైస్, కన్నులో ఉన్నోడు డోర్ నుండి వెళ్తాడు, అదే దిమాకున్నోడు దీని చుట్టూ తిరిగి వెళ్తాడు. బ్యాంక్ కదా, పకడ్బందీగా ప్లాన్ చేయాలి. అదిగోండి అక్కడేదో ఉంది, దీన్ని నొక్కితే సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుందేమో. వట్టిదేనా? ఓకే సినిమాలో లాగా దీని పైకి ఎక్కేసి బ్యాంక్ పైకి ఎక్కేద్దాం. అరే ఇది కూడా ఎక్క రావట్లేదు. ఏం చేద్దాం గైస్? ప్రొఫెసర్ మైండ్. ఓ వాట్ ఈస్ దిస్? నాకు తెలిసి ఇది బ్యాంక్ లోకి వచ్చే పవర్ అనుకుంటా గైస్. ఆఫ్ చేసేసాను. ఇంకా వేరే దారి లేనట్టుంది ఇక్కడ. డోర్ లో నుండే వెళ్ళాలా ఏంటి? దొరికేస్తాం అనుకుంటా. బ్యాంక్ చిన్నగానే ఉంది గైస్, ఇందులో అన్ని డబ్బులు ఉన్నాయంటారా? సార్ మీరు ఈ లైన్ లోకి వచ్చి నిలబడండి ప్లీజ్. ఓకే మీకు ఇంకా లంచ్ బ్రేక్ కాలేదా? సార్ కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్, తింటున్నాను. ఓ కానివ్వండి. హే అబ్బాయి, నేను చూస్తే పైసలు వేయడానికి వచ్చినట్టు లేవు. అవును మేడం, దొంగలించడానికి వచ్చాను. ఏంటి? అదే మేడం, మీ మనసు దొంగలించడానికి వచ్చాను. ఇటువైపు ఎవరు ఉన్నారు? సార్ ప్లీజ్ ఓ 10 రూపాయలు లోన్ ఇవ్వండి సార్, చాయ్ తాగుతాను. బాబు అంత మనీ మా దగ్గర లేవు, కానీ తర్వాత రా. ఓ గైస్, ఇతను ఇంతకు ముందు జ్యువెలరీ షాప్ లో కొట్టేశాము. గుర్తుపట్టలేండి. ఓ ఇది చూడండి మ్యాజిక్. వీడు కుర్చీలో కూర్చోలేదు, పక్క కూర్చున్నాడు. బ్యాంకులో మ్యాజిక్లు చేస్తావరా? ఉయ్ ఏంటిది? అయ్యా గాయస్, డబ్బులు కనిపించాయి. ఏది మళ్ళీ? బాబోయ్ ఇదెక్కడి గ్లిచ్ ఇంతకి? గోడలో నుండి డబ్బులు కనబడుతున్నాయి. తీసుకోవచ్చా? ఎవరు చూడట్లే కదా. లేపేద్దాం. 4,000, 5,000, 6,000. హో మనీ అంతా తీసేసుకుందాం. ఎవరు చూడట్లే కదా. బొక్కలే. ఈ కింద కూడా ఉన్నాయి మనీ, ఇంకా ఇవి కూడా తీసేసుకుందాం. ఫైనల్ గా $36,000 గైస్. అన్నా నేను చూసేసానన్నా, నాకు 10 రూపాయలు ఇవ్వన్నా. 10 రూపాయలు ఏం ఉన్నాడు. ఇందులోనే ఉందనుకుంటా ఆ లాకరు. ఇదిగోండి ఇక్కడే ఉంది. వామో తాళం వేసింది దీనికి. ఊరి నాయనో, వీడెవరికో ఫోన్ చేస్తున్నాడేంటి? అయిపోయింది, ఇంకా మన పని అయిపోయింది. ఓ నో వచ్చేసారు. కాల్స్తున్నారు. నా మాట వినేలా లేరు. త్వరగా కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. యు ఎస్కేప్డ్ విత్ $36,000. ఓ ఇదేంటో గోడలో నుంచి డబ్బులు వచ్చాయి. బాలేదు గైస్, మళ్ళీ దొంగలిద్దాం పదండి. లోపలికి వచ్చేసాను. హలో సార్, వెల్కమ్ టు మై బ్యాంక్. ఓకే నా దగ్గర ప్లాన్ ఉంది. లేదు ఏ ప్లాన్ లేదు గైస్. ఓకే ముందు వీడు చూడక ముందు, అలాగే వీడు చూడక ముందు వెళ్ళి లాకర్ తలుపులు బద్దలు కొట్టాలి. కమాన్ 3, 2, 1 గో. వాడు తప్పకుండా పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాడు. అది కూడా కాల్ చేస్తూనే ఉన్నాడు. వీడు గోక్కుంటున్నాడా లేదా ఫోన్ మాట్లాడుతున్నాడా? ఫస్ట్ లో ఉన్న గుండోడ్ లాగానే ఉన్నాడు. కమాన్ ఈ లాకర్ తాళాన్ని బద్దలు కొడదాం, లోపలికి వెళ్ళిపోదాం. ఓ మై గాడ్, ఇన్ని డబ్బులు ఉన్నాయేంటి? త్వరగా ఈ డబ్బులన్నీ తీసేసుకుందాం. జస్ట్ మనకు $20,000 సరిపోతాయి. అయ్యా బాబాయ్, పోలీసు వాళ్ళు వచ్చేసారు. కమాన్. ఓకే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నుండి. వీన్ని కూడా మనతో తీసుకెళ్దాం పదండి. ఇప్పుడు కాలవండ్రా చూద్దాం. నువ్వు నన్ను కాలుస్తే వీని తలకే ఎగిరిపోతుందిరా. వీని ఇలాగే కార్ వరకు తీసుకెళ్దాం. ఏంట్రా కాలుస్తావా? కాలుస్తావా? కాలు. అయ్యో నేను కాల్ చేశానేంట్రా? ఇంకా చాలా మంది ఉన్నారు బయట. ఎలా తప్పించుకోవడమే ఏంటో. ఊరి నాయనో, మిలిటరీ దిగిందేంటి ఇక్కడ? నా పని అయిపోయింది. ఇంకా కాలుస్తున్నారు. ఈ లోపలికి వెళ్ళి దాక్కుందాం. అంతమంది ఉన్నారేంటి? వీని కాల్ చేశాను మిస్టేక్ లో. లాభం లేదు గైస్, ఒక గ్రెనేడ్ వేసేద్దాం ఇందులో. ఓకే పేలిపోయింది గ్రానైట్. నాతోనే పెట్టుకుంటారా? పదండి గైస్ బయటికి వెళ్దాం. ఇంకా ఆపేవాడే లేడు. వీళ్ళందరూ ఎక్కడ నుండి వచ్చారు? ఇప్పుడే చంపేశా కదరా అందరినీ. చంపేశారు గైస్ నన్ను కూడా. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. చా బిస్కెట్ అయిపోయిందే. అండ్ గైస్ ఇది లాస్ట్. ఇంకా దెబ్బకి బ్యాంక్ లో జనాలు దడదడలాడిపోవాలి. డైరెక్ట్ లాకర్ రూమ్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. కమాన్, లాక్ ని పగలగొట్టాను. త్వరగా ఇవన్నీ తీసేసుకుందాం. కమాన్, ఈ లాకర్ అంతా చాలా ఉన్నాయి, బట్ మనకు ఒక $10,000 సరిపోతాయి. కమాన్ పదండి. కాప్స్ వచ్చేసారు. వీళ్ళని ఇంకా షూట్ చేసేయడమే. నా దారికి అడ్డు రాకండి. ఓ వెనకాల కూడా వచ్చేసారు. త్వరగా వీళ్ళని ఫినిష్ చేసేయాలి. లెట్స్ గో గైస్. ఇంకా అమ్మయ్యా, యు ఎస్కేప్డ్ విత్ $16,000. హోరే. ఎంతైనా మనం దొంగ అంటే మినిమం ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దొంగ నుండి మంచిగా మారిపోవాలి. దొరికితే తంతారు.
ఎనీవేస్ గైస్ ఈ వీడియో ఇంతే. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా లెవెల్స్ ఉన్నాయి ఈ గేమ్ లో, మీరు ఆడమని కమెంట్ చేయండి, ఏముంది ఆడేద్దాం. అండ్ గైస్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మేము తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.